చంద్రబాబు హయాంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు సీఎం జగన్. వైసీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకున్నామన్నారు సీఎం జగన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతన్నలను ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏ రోజు జరిగింది లేదు. అసలు రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు. చంద్రబాబు హయాంలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు. మనందరి పాలనలో మన గ్రామ స్థాయిలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు ఏకంగా 83 మన కుప్పంలోనే కనిపిస్తాయి. మన కుప్పంలో చంద్రబాబు ఎవరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు సీఎం జగన్. వైసీపీ పాలనలో 15,000 ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ఇదే నెలలో మరొక 15,000 ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు సీఎం జగన్. నియోజకవర్గంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ 0. అందించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల పట్టాలు ఓ 0. మరదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15,721 పట్టాలు ఇచ్చాం. ఈ నెలలోనే మరో 15,000 ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాము అని కూడా చెప్పడానికి ఇదే కుప్పం వైఎస్ఆర్ చేయూత పథకంతో మహిళలకు 85 కోట్ల రూపాయలు అందించామన్నారు సీఎం జగన్. మహిళలకు ఆర్థిక సాయం చేశామన్నారు. వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఇదే కుప్పంలో ఏకంగా 19,921 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే పంపించింది 85 కోట్ల రూపాయలు పంపించాము వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క పథకం ద్వారా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఇదే కుప్పంలో ఏకంగా 19,921 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే పంపించింది 85 కోట్ల రూపాయలు పంపించాము వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క పథకం ద్వారా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఇదే కుప్పంలో ఏకంగా 19,921 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే పంపించింది 85 కోట్ల రూపాయలు పంపించాము వైఎస్ఆర్ చేయూత.